ప్రభువును ఆరాధన చేసుకుంటాం. ప్రభువును ఆరాధించడం కొరకై దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త జాన్స్ గాస్పల్ చాప్టర్ 6, యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు మార్చి చదువుతాం. 5 నుండి 10 వచనాలు మార్చి చదువుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురుడు సహోదరుడైన అంద్రయ, ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా 10వ వచనం కలిపి చదువుతాం. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ నమ్మకమైన ఘనమైన ఉన్నతమైన శక్తిగల నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు ఆగస్టు మాసంలో కూడా దాదాపు 23వ దినంలో మమ్మల్ని ప్రవేశింపజేసి మా ప్రభు దినంలో ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు మరి స్తుతుల సింహాసనము దగ్గర మేము చేరి వచ్చి మా ప్రభువుకు మరి మా హృదయార్పణ, స్తోత్రార్పణ, జిహ్వాఫలము, ఆరాధన, స్తుతి అర్పించే నిమిత్తం చేరువచ్చి ఉంటుండగా ప్రియతండ్రి, మా ప్రభు సన్నిధిలో ఈ విధంగా ప్రభు మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవుడు మా జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు. వాటన్నిటిని బట్టి కృతజ్ఞతగా మనసారా మా ప్రభువును ఆరాధించడం కొరకై మేము చేరువచ్చి ఉంటుండగా జ్ఞాపకం చేసుకోనమని ప్రియతండ్రి, చదవబడినటువంటి లేఖన భాగమును మా కొరకే ఆశీర్వదించండి. మా యొక్క ప్రభువుకు మా హృదయార్పణ అర్పించగలుగటం కొరకై ప్రియతండ్రి, మరి మిమ్మల్ని గురించినటువంటి ఆరాధనతో, స్తుతి స్తోత్రములతో కొనియాడి పొగడి పాడి ప్రస్తుతించి ప్రణమిల్లి ప్రస్తుతించేటువంటి మాటలతో మా నోర్లు నింపమని వేడుకొనుచు, అల్పయోగ దాసుడను, దుర్బలుడను, బలహీనుడను నన్ను కూడా మీ యొక్క సెలవుచాటును మరుగుపరిచి మీ పరిశుద్ధాత్మాభిషేకము దయచేసి మీ ఆత్మతో నింపి మీ నోటుబోరుగా ఉపయోగించుకొనమని వేడుకొనుచు, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో, శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి బతిమాలి అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమగల దేవుడు యొక్క లేఖన భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 5 నుండి 10 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ సందర్భం ఏంటో మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినటువంటి సందర్భం. యేసుక్రీస్తు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది ప్రజలకు పంచిపెట్టినటువంటి సందర్భం. సరే, వాస్తవంగా మరి ఆరాధన వర్తమానాలు లేదా మన ప్రతి వారము ఆరాధన వర్తమానాలు మనము మరి ఒక వారము మరి వ్యక్తిని, ఒక వారము అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. సరే, పోయిన వారము అంశం ఏంటి? అంశం పేరు రాళ్ళు. అంశం పేరు రాళ్ళు, సజీవమైన రాళ్ళు, వాటి యొక్క లక్షణాలు. ప్రభు మరి గృహకుడికి జరిగినట్టయితే గృహకుడికి వర్తమానం కూడా రాళ్ళ మీద ధ్యానించుదామని సిద్ధపడినా మరి అన్ఫార్చునేట్లీ జరగలేదు. సరే, ఇక ఆ టాపిక్ వదిలేద్దాం. అయితే ఈరోజు క్యారెక్టర్, వ్యక్తిత్వం, వ్యక్తి గురించి. సరే, ఈ వ్యక్తుల విషయం దగ్గరకు వచ్చేటప్పటికి ఆడవాళ్ళని ఒక వారం, మగవాళ్ళని ఒక వారం ధ్యానిస్తూ ఉన్నాం. పోయిన వారం, అక్కడికి పోయిన వారం ఎవరి గురించి? ఎలియాజరా? అంతేనా? ఎలియాజరేనా? అంతకుముందు వారం క్యారెక్టర్ చెప్పండి. అభిషేకు. అంతకుముందు హేమానా? సరే, అట్లా ఒక మగ మనిషిని అట్లా దానిస్తూ ఉన్నాం. సరే, ఇందులో మరి క్యారెక్టర్ స్టడీలోకి వచ్చేటప్పటికి అన్నోటబుల్ పర్సన్స్
అంటే ఎక్కువ ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇవ్వనటువంటి వ్యక్తులు గురించి ధ్యానిస్తూ ఉన్నాం. సరే, ఈ చదువుకున్నటువంటి ఈ సందర్భంలో మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం, ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. సరే, ఇక్కడ ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మందికి మరి 2 చిన్న చేపలు 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి పంచి ఇచ్చినటువంటి సందర్భం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మరి ఆయన చేసినటువంటి సూచ్యక్రియలు మహత్కార్యాల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంది. అందుకనే ఈ సంఘటన 4 సువార్తల్లో ఉంది. ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంది కదా. సరే, ఫస్ట్ కాడికి వెళ్దాం. మొట్టమొదటి సువార్త ఏంటి? మత్తయి 14వ అధ్యాయము, మత్తయి 14వ అధ్యాయం 15వ వచనం. మత్తయి 14:15. ఇక మనకి హిస్టరీ అర్థమవుతుంది కదా. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఉంది సంఘటన. మార్కు సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. మార్కు 6:35. మార్కు 6:35. చాలా పొద్దుపోయిన తర్వాత ఈ సందర్భం కూడా అదే. మత్తయి సువార్త 14, మార్కు 6. తర్వాత ఇంక మిగిలింది ఏంటి? లూకాసు సువార్త. లూకాసు సువార్తలో 9వ అధ్యాయము, లూకాసు సువార్త 9వ అధ్యాయం 12వ వచనం. 9:12 అన్న. పదమూడు. సరే, ఇప్పుడు ఒక్క సంఘటన, ఒక సూచక్రియ 4 సువార్తలు చూసాం. పుట్టిగా చెప్పండి. మత్తయి సువార్త 14, మార్కు 6, లూకా 9, యోహాను 6. అంతే కదా. సరే, ఈ 4 సువార్తలు అట్లా ఒక్కదాని గురించే 4 సార్లు రాయడం అంటే, ఇప్పుడు ఒక వర్తమానం ఒకసారి చెప్తేనే రెండోసారి చెప్తేనే మనకు బోరు కొట్టుద్ది కదా. చెప్పిందే కదా, విన్నదే కదా అన్నట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఇట్లా 4 సార్లు దేవుడు మరి ఒత్తి 4 సువార్తికులతో రాయించి 4 సువార్తల్లో చెప్పబడి కొన్ని వేల సంవత్సరాల నుండి, వందల సంవత్సరాల నుండి మన ఎదురుకు రాబడేటువంటి ఉద్దేశం ఏంటంటే నూతనంగా అందులో నుంచినటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానించాలని. సరే, ఇక్కడ యేసుప్రభువు వారు ఉన్నారు. ఆ తర్వాత మరి ఇంకా ఎవరు అక్కడ మరి శిష్యులు ఉన్నారు. ఆ తర్వాత ఫిలిప్ ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రకారం ఫిలిప్ ఉన్నాడు, అంద్రేయ అన్నాడు కదా. 5,000 మంది జనం ఉన్నారు, 5,000 మంది ప్రజలు ఉన్నారు. అయితే వీళ్ళలో మరి ఆ రోజున ఆడ అద్భుతమైనటువంటి కార్యం జరగడానికి, ఆ 5,000 మందికి ఆహారం పెట్టబట్టడానికి కారకుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే చిన్నవాడు. వాడి పేరుందా? అతని పేరుందా? యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం ప్రకారం, 6వ వచనం ప్రకారం, క్షమించండి 9వ వచనం ప్రకారం, ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద, వాడు చిన్నోడు కనపడుతున్నాడు, చిన్న పిల్లోడు. సరే, ఈ రోజున 5 రొట్టెల 2 చేపల బాలుడు అనండి. ఈరోజు మన అంశం ఏంటంటే, ప్రభు చిత్తం అయితే దేవుడు తన కృపను అనుగ్రహిస్తే ఇదే సంఘ ప్రార్థన, ఇదే గృహకుడికి కలిగి ఉంటాం, మిస్ కావద్దు. 5 రొట్టెల 2 చేపల బాలుడు గురించే ధ్యానిస్తాం ఈ 4 వర్తమానాలు కూడా, ప్రభు చిత్తం అయితే, ఎలాంటి ఆటంకాలు రాకపోతే. సరే, 5 రొట్టెల 2 చేపల బాలుడు. సాధారణంగా ఈ వ్యక్తి గురించి ఎవరు పట్టించుకోవడానికి అతని పేరు కూడా లేదు. పోనీ హిస్టరీ కూడా అక్కడక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా ఏమీ లేదు. ప్రభు
తన కృపను అనుగ్రహించి ఆరాధన కొరకాయి ఈ చిన్నవాడి ద్వారా కొన్ని విషయాలు మనతో మాట్లాడుగాక. యోహాను సువార్త 6:8. యోహాను సువార్త 6:8. ఆయన శిష్యులు చదవండి. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద, చిన్నవాడు, ఈ మొట్టమొదటిగా ఈ పిల్లోడు లక్షణాలు మనం చూస్తూ ఉంటే అది మనం ఒప్పుకోకపోయినా ఆ బాలు అతను ఎవరయ్యా అంటే చిన్న పిల్లోడు, చిన్న ఇక్కడ మన మన సండే స్కూల్ పిల్లల్లాగా చిన్న పిల్లోడు. అయితే ఈ వ్యక్తిలో పెద్ద వర్తమానం దాగుంది, పెద్ద ఉన్నతమైనటువంటి గుణగణాలు, ఆత్మీయ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఈ చిన్న బాలుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజుల్లో చిన్న బాలుడు కానీ ఇప్పుడు అంత పెద్దోడు. ఒకసారి వయసు వేసుకుంటే చిన్నోడా పెద్దోడా? చాలా పెద్దోడు కదా. మన తాత ముత్తాతలు వాళ్ళందరికంటే పెద్దోడు కదా. యేసుప్రభు సమయంలో చిన్నపిల్లోడు కావచ్చేం కానీ ఇప్పుడైతే కాదు కదా, మనకంటే పెద్దోడే కదా. సరే, అయితే ఈ వ్యక్తి జీవితాన్ని మనం కానీ గమనిస్తే చిన్నవాడు అనండి, చిన్నవాడు. అతను ఉన్నటువంటి లక్షణం ఏందయ్యా అంటే, ఒకటి ఆరాధన కొరకై మనం పురుకొల్పేది ఏందయ్యా అంటే చిన్నవాడు. కానీ ఈ చిన్నవాని దగ్గర 5,000 మందిని పోషించేటువంటి 5,000 మందికి ఆహారం పెట్టేటువంటి మరి సమృద్ధిగా తృప్తిగా తిని మిగిలిచ్చేటువంటి సామర్థ్యం, ఆ తర్వాత దేవుడికి మహిమ తీసుకొచ్చేటువంటి సామర్థ్యం ఆ చిన్నవాడిలో ఉంది. చిన్నవాడు అంటే శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉన్నటువంటి వాడు, బలం తక్కువ ఉన్నటువంటి వాడు. చిన్నపిల్లల లక్షణాలు ఎట్లా ఉంటాయంటే అమాయకత్వం, అవివేకం, తెలివి లేకపోవడం, మరి నిస్వార్థం, అర్థం చేసుకోలేకపోవడం, మరి అలగడం ఉంటుంది కదా. చిన్నపిల్లలు అలుగుతారు, పెద్దవాళ్ళు అలగలేం కదా. అలిగేది ఎవరు? చిన్నపిల్లలు. అంటే అర్థం కాక ఇట్లాంటి చిన్నపిల్లలకి ఏమే లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు మన దగ్గర ఉన్నాయి. బాలుడుగా ఉన్నప్పుడు మరి జ్ఞానం సరిగా ఉండదని బైబిల్ గ్రంథంలో తీయడానికి రిఫరెన్సులు తీయడానికి సమయం లేదు. ఒక చిన్న బాలుడికి వాడు బుద్ధి మందగించుంటుంది అనమాట. అందుకనే బాలుడు నరవాల్సింది వాడికి నేర్పంటాడు. అంటే అతనికి ఏం తెలియదనమాట, అవివేకం. యేసుప్రభు వారు కూడా మరి చిన్నపిల్లలను చూసినప్పుడు వాళ్ళు ఆటలాడటం, పిలుపులాటలాడుకొని పిల్లకాయలు అంటాడనమాట. యేసుప్రభు వారు కూడా చిన్నప్పుడు ఆడుకున్నట్టు ఆటలు, పెళ్ళిళ్ళు బొమ్మలు తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేస్తుంటారు. మరి ఆ బొమ్మలకు పెళ్ళిళ్ళు చేయడం, ఇల్లు కట్టుకోవటం మట్టితో, ఏదో చిన్న గిన్నెలు తెచ్చుకొని వండుకోవటం, ఆ తర్వాత ఆ బొమ్మ చచ్చిపోతుంది మళ్ళీ ఏడవటం, రకరకాల ఆటలు ఆడుతుంటారు అన్నమాట. యాక్చువల్గా అది ఏంటో వాళ్ళకి తెలియదు. ఇట్లాంటి అమాయక స్థితిగతి అంటే పిల్లలదంటే అమాయక స్థితిగతి. ఓ ప్రభువా, నేను కూడా అట్లనే ఉన్నాను. ఇక చిన్నవాడు అంటే సామర్థ్యం తక్కువ. సొలొమోన్ గురించి దావీదు అంటాడు, మరి నువ్వు బాలుడు, పసిబాలుడయ్యా, బాలుడు అంటాడు. నీకు ఇప్పుడేం తెలివి లేదు, జ్ఞానం లేదంటాడు. కాబట్టి అజ్ఞానమైనటువంటి, తెలివి లేనటువంటి, అర్థం చేసుకోలేనటువంటి, ఓపిక లేనటువంటి, శక్తి బలం లేనటువంటి స్థితిగతి చిన్నపిల్లవాడిది అనమాట. యాజిటీజ్గా మనం కూడా అలాంటి వారమే. మనం కూడా మరి బైబిల్ గ్రంథంలో రాయబడింది హెబ్రీ పత్రికలో, మరి కాలమును బట్టి చూస్తే మీరు ఆ యొక్క బోధకులుగా ఉండవలసినటువంటి వారైతే దేవోక్తులలో మొదటి మూల పాఠాలను మళ్ళా ఒకడు మీకు బోధింపవలసి వచ్చాను. మీరు ఒకటి రాయబడండి, పాలు తాగాల్సిన వారే కానీ 5వ అధ్యాయం 12వ వచనం, 5వ అధ్యాయం 12వ వచనం హెబ్రీ. బలమైన ఆహారము తినగలవారు కారు. ఇక్కడ 13వ వచనంలో కూడా ఉంది, పాలు తాగు ప్రతివాడు శిశువే. కిందికి రండి, అనుభవం లేనివాడై ఉన్నాడు. నీతి వాక్య విషయం. సరే, ఇట్లా అనుభవం లేకపోవడం, పాలు తాగేటువంటి స్థితిగతులు అంటే నిస్సహాయమైనటువంటి స్థితిగతులు, అనుభవం లేనటువంటి, అర్థం చేసుకోలేటువంటి, ఆ శక్తి సామర్థ్యాలు లేనటువంటి స్థితిగతుల్లో మనం ఉన్నాం. చిన్నవాళ్ళం. ఏమన్నా మరి కొట్లాట్లు గొడవలు ఏదైనా జరిగినప్పుడు చిన్నపిల్లల ద్వారా వస్తే ఆ పెద్దోళ్ళు అంటుంటారు, ఏమంటారు? పోనీలేండి అడవుడు, చిన్నపిల్ల ఇక ఇవి కూడా పట్టించుకుంటారా మీరు? చిన్నపిల్లోడు కదా, పోనీయండిలే, వాళ్ళకేం తెలుసులే, పోనీయండి అంటే ఇట్లా ఏంటంటే దాని అర్థం త్రోసివేయబడే స్థితి, అంతే కదా. వాళ్ళకి పోనీయండి, వాళ్ళకి తెలుసా? ఏం తెలుసు? చిన్నపిల్లలు కదా, వాళ్ళకేం తెలుసు అంటుంటారు కదా. దాని అర్థం ఏంటి?
ఏం తెలియదు అనమాట, లెక్కలోకి లేవు, లెక్కలోనికి రాని అటువంటి స్థితిగతులు. సరే, ఇట్లా మనం కూడా ఉన్నప్పుడు ప్రేమగల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు మనం కూడా అనేకుల ద్వారా లెక్కలోకి రానటువంటి వారం, ఎన్నికలైనటువంటి వారం, శక్తి లేనటువంటి వారం, అనుభవం లేనటువంటి వారం, పాలు తాగాల్సినటువంటి వారం, మరి ఆ యొక్క పిల్లకాయల మరి ఆ యొక్క ఏ మాటలు అవి పిలుపులాటలు ఆడుకున్నటువంటి పిల్లకాయలకు సంబంధించినటువంటి స్వభావం, అనుభవం లేని స్వభావం, ఇట్లాంటిగా మనం ఉన్నాం. మనకు తెలుసు కదా, ఇట్లాంటి చిన్నవారినే, ఇట్లాంటి మరి ఎన్నికలైనటువంటి వారినే, ఎందుకు పనికిరానటువంటి వారినే, లోకంలో తక్కువైనటువంటి వారినే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీకు తెలుసో తెలియదో మరి తెలుసు అనుకుంటున్నా. అపోస్తలుడైనటువంటి పౌలు అనేటువంటి పేరుకి అర్థం ఏందో తెలుసా? చిన్నవాడు అనండి. పౌలు అంటే అర్థమైంది చిన్నవాడు. పౌలు అంటేనే చిన్నవాడు అని అర్థం. ఈ చిన్నవాడు చూడడానికి మరి పౌలు గారి చిన్నోడు, కానీ 14 పత్రికలు రాయించాడు దేవుడు అతని ద్వారా, ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో తీసుకొచ్చాడు. యోసేపు 12 మంది తోడా చిన్నోడే, కానీ దేవుడు కోరుకోలేదా? ఆ యొక్క ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టడానికి, రాజుగా చేయబట్టడానికి మరి యోసేపును కోరుకోలేదా? 5 అన్నదమ్ములకి అన్నం పెట్టడానికి. దావీదు కూడా 8 మంది తోడా చిన్నోడే, అవునా కాదా? దావీదు ఎవరండి? చిన్నవాడు, వాళ్ళ నాన్నగారి కూడా లెక్కలేదు. మరి సమయాలు వచ్చి నీ కొడుకుల్లో ఒకడిని మరి రాజుగా అభిషేకించాలంటే ఈయన వరుస పెట్టి తీసుకొచ్చాడు. యెహోనాదాబు, ఏలియాబు, మరి రద్దా ఇట్లాంటి వాళ్ళని, మరి షమ్మా ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చాడు. ఇంకెవరైనా ఉన్నారా అంటే ఒకడున్నాడు, వాడు కడసరివాడు, వాడు అరణ్యంలో ఉన్నాడు అని అతన్నే పిలుచుకురండి అని. ఆ చిన్నవాడిని అంటే తండ్రి ఇంటికి కూడా లెక్కలేనటువంటి స్వభావం, లెక్కలేనటువంటి వాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, ప్రభుని ఆరాధించడానికి వచ్చినాం. ఆ చిన్నవాడి ద్వారా దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, మనం కూడా లెక్కలేం, ఎవరికి లెక్కలేం, బంధువులకి, స్నేహితులకి, మీదంతలే, మీ స్థాయి అంతలే, నువ్వెంతలే, నీ స్తోమత ఎంతలే అంటూ మనల్ని తక్కువగా మాట్లాడి, తక్కువ అంచనా వేసి, ఎన్నికలైనటువంటి వారిగా, లెక్కలో లేనటువంటి వారిగా ఈ సమాజం మాట్లాడుతూ ఉంది. అయితే నన్నే, మనల్నే ఆ ప్రేమగల రక్షకుడు యేసు ప్రభువారు కోరుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దావీదే చిన్నవాడే, కానీ రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. యోసేపు చిన్నవాడే, మరి గొప్పవాడిగా ఏర్పాటు చేసుకున్నాడు. అన్నదమ్ములు యాకోబు చిన్నోడే, కానీ అతను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అన్నదమ్ములు కయీను, హేబేల్లో చిన్నోడు హేబేలు, దేవుడు అతను ఏర్పాటు చేసుకున్నాడు. మోషే అహరోనులో చిన్నోడు మోషే, గొప్ప నాయకుడిగా దేవుడిని అతను అభిషేకించాడు. చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఓ ప్రభువా, నేను కూడా చిన్నవాడినయ్యా, నా స్వభావం కూడా చిన్నదయ్యా, నా స్తోమత చిన్నదయ్యా, నా బుద్ధి చిన్నదయ్యా, నా ఆలోచన చిన్నదయ్యా, నా స్తోమత చిన్నదయ్యా. అయితే నన్ను ఏర్పాటు చేసుకున్నావు. ఎవరు లెక్కైనటువంటి నన్ను, ఎవరు మరి గుర్తించిన నన్ను, మరి ఎవరిని మెచ్చుకోనటువంటి నన్ను నువ్వు కోరుకున్నావా? నేను ఆరాధిస్తున్నానయ్యా. అట్లాంటి చిన్నవాడికి అంత గొప్ప సామర్థ్యం ఇచ్చావా? నేను ఆరాధిస్తున్నానయ్యా. ఇక రెండవది లూకా సువార్త, మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 14:15. ఇది అరణ్య ప్రదేశము. చాలు. లూకా సువార్త 9:12. లూకా 9:12. మనము ఈ అరణ్యంలో ఉన్నాము. మత్తయి సువార్తలో అరణ్య ప్రదేశం. ఈ పిల్లోడు ఎక్కడున్నాడయ్యా అంటే అరణ్యంలో ఉన్నాడు అనండి. ఎక్కడున్నాడు? రెండవది, ఆయన ఒక్కడే కాదు, యేసుప్రభు అరణ్యంలో ఉన్నాడు, ఆయన శిష్యుల అరణ్యంలో ఉన్నారు, 5,000 మంది అరణ్యంలో ఉన్నారు, ఈ బాలుడు కూడా అరణ్యంలోనే ఉన్నాడు. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఈ బాలుడి యొక్క స్థితిగతులు ఏంటయ్యా అంటే, ఎక్కడున్నాడయ్యా అంటే అరణ్యంలో ఉన్నాడు అనండి. అరణ్యంలో ఉన్నాడు. అరణ్య జీవితం మనకు తెలుసు కదా. ఇష్మాయేలు గురించి చెప్పబడ్డది, అరణ్యానికి అలవాటు పడినటువంటి వాడని, అడవిగాడిద వంటి స్వభావం గలవాడు ఇష్మాయేలు. యోబు గ్రంథంలో ఉంటుంది, అరణ్యానికి అలవాటు పడిన అడవిగాడిద అంటాడు. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా ఇష్మాయేలు ఎవరండి? అరణ్యానికి అలవాటు పడిన అడవిగాడిద లాంటి వాడు అనమాట. సరే, మనది కూడా వన్స్ ఆఫ్ ఆన్ టైం అరణ్య జీవితమే, అరణ్య రోజునే, దిక్కుముక్కు తెలవనటువంటిదే, గమ్యం లేనటువంటి బ్రతికే. ఎక్కడ పోతున్నామో అర్థం కాదు, ఎక్కడున్నామో అర్థం కాలే, ఏం చేస్తున్నామో అర్థం కాలే, ఎవరి కోసం చేస్తున్నామో అర్థం కాలే, ఏ ఉపయోగం ఉండి చేస్తున్నామో అర్థం కాలేని అగమ్య గోచరమైనటువంటి జీవితమే అరణ్య జీవితం. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అరణ్య జీవితమే.
అరణ్యాన్ని గురించి రకరకాల మరి ఉన్నాయి. అది రకరకాల భీకరమైనటువంటి అరణ్యం, పాడైనటువంటి ఎడారి అంట. ఏమంటాడు? పాడైన ఎడారి, భీకర ధ్వని గల ఎడారిలు. ద్వితీయోపదేశకాండం 32:10-12, డ్యూటెరోనమీ 32:10. అరణ్య ప్రదేశములో భీకర ధ్వని గల పాడైన ఎడారి. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. భీకరమైందంట ఎడారి, భీకరమైన ధ్వనులు వినపడతాయి ఎడారిలో. పాడైన ఎడారి, చెడిపోయిన ఓ ప్రభువా అరణ్యంలో ఉన్నటువంటి. మనకు తెలుసు ఆమె ఎవరండి? శార దగ్గర నుండి పారిపోతుంది ఆహారం. ఆమె కూడా అరణ్య జీవితం. కొన్ని సిచ్యువేషన్స్ వ్యతిరేకమై దావీదు గారు కూడా అరణ్యంలో పోవాల్సి వచ్చింది. చెప్పులు లేకుండా నెత్తి మీద బట్టేసుకొని బేర్షెబా అరణ్యంలో పరిగెత్తాల్సి వచ్చింది. అరణ్యం, జంతువులు, క్రూర మృగాలు. అది యాకోబు అంటాడు, అరణ్యంలో నేనున్నానయ్యా. వాళ్ళ మామ దగ్గర మాట్లాడాల్సి వచ్చినప్పుడు, అరణ్యంలో క్రూర జంతువులు వచ్చినప్పుడు నేను కాపుదలగా ఉండి నీ మేకలను కాపాడాను కదా, నీ గొర్రెలను కాపాడాను కదా, క్రూర జంతువులు రాకుండా అరణ్యంలో అని చెప్పేసి యాకోబు గారు ఒక సందర్భంలో అంటాడు. విషయం ఏంటంటే, ఇంతమంది భక్తుల జీవితాల్లో మరి అరణ్య జీవితం ఉంది. అరణ్యం ఏంటంటే నీళ్లు లేనిటువంటి స్థలం, పాడైన స్థలం కదా. ఆ నీళ్లు లేకనే కదా ఇష్మాయేలు ఏడిచింది, నీళ్లు లేకనే కదా హాగర్ ఏడిచింది. ప్రేమగల దేవుడు ఆ యొక్క ఎడారిలో గోతిని చీల్చాడు. మనం పోయిన వారం చదువుకున్న రాయి గురించి చెప్పబడినప్పుడు రాయిని కొట్టారు, అది కూడా అరణ్యమే. అరణ్యంలో రాయి కొట్టాడు. అది మనకెట్ట తెలిసి అంటే కీర్తన గ్రంథంలో చదివాము. రాయిని కొట్టగా నీళ్లు ఉబ్బికి వచ్చాను, ఎడారులలో అవి ఏరులైపారాను. ఎడారులలో అవి ఏరులైపారాను. ఎడారిలో నీళ్ళు ఇచ్చావా ప్రభువా? ఎడారిలో ఆహారం ఇచ్చావా? ఎడారిలో తృప్తి ఇచ్చావా? ఎడారిలో నీ కాపుదలను ఇచ్చావా? ఎడారిలో నీ భద్రతను ఇచ్చావా? ఓ మహానుభావానికి వందనాలయ్యా. నాది కూడా ఎడారి జీవితమైన. ఇక్కడ ఈత చిన్నపిల్లోళ్ళలాగా ప్రభువా నేను కూడా వన్స్ ఆఫ్ అనే టైం ఎడారిలో ఉన్నానయ్యా, ఎటుపోలో తెలవకున్నానయ్యా, మార్గం లేకుండా ఉన్నానయ్యా, గమ్యం కాని రాకుండా ఉన్నానయ్యా. నా స్థితిగతులు అలాంటివి అయ్యాయా, నేనున్నటువంటి పరిస్థితి అలాంటిదయ్యా. అయితే నాకు సంతృప్తి ఇచ్చావా? నాకు నీ బిడ్డల సహవాసం ఇచ్చావా? వాళ్ళందరితో కూర్చొని అన్నం తినే భాగ్యం ఇచ్చావా? నా కడుపు నిండా ఆహారం పెట్టావా? నా కోరుకున్నదంతా ఇచ్చావా? అరణ్యంలో ఉన్నా కానీ కొన్ని వేల మందిలో నన్ను ఉంచావా? అరణ్యం అనుభవం తీసేసి వేల మందిలో 5,000 మందితో ఒక్కడై మరంటే నీ ప్రజల సహవాసాన్ని, మరి నీ ప్రజలతో మరి విందు అనుభవించేటువంటి అనుభవాన్ని నాకు ఇచ్చావా? ఏదో పాట ఉంటుంది కదా, నీ ప్రజల సహవాసమును, నీ మందిర సమృద్ధిని, నీ ప్రజల సహవాసమును, నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగీతేవి. నీ సన్నిధి, నీ ప్రజల్లో, నీ దేవుని బిడ్డలతో ఏలిమిలోకి వచ్చి ఓ ప్రభువా అరణ్య జీవితాన్ని తీసేసి ఎక్కడికి పోతున్నది తెలవక, ఏడికి పోతున్నది తెలవక, ఎందుకు పోతున్నదో తెలవక, ఏ అవసరం ఉండిపోతున్నది తెలవక, దారేటో తెలవక ఉన్నటువంటి అగమ్య గోచరంగా ఉన్నటువంటి నన్ను నీ చక్కనటువంటి మార్గంలో నడిపించావా? నేను ఆరాధిస్తున్నానయ్యా. నీ ప్రజల సహవాసాన్ని ఇచ్చావా? మందిర సమృద్ధి ఇచ్చావా? నీ ప్రజల ఆనందాన్ని ఇచ్చావా? నీ సన్నిధి ఆనందాన్ని ఇచ్చావా? ఇగో కృపతో ఇచ్చావా? నేను ఆరాధిస్తున్నానయ్యా. ఇక మూడవది మత్తయి సువార్త 14:15 మత్తయి సువార్త 14:15. మార్కు 6:35. మార్కు 6:35. సాయంకాలం అయినప్పుడు చాలా పొద్దుపోయిన తర్వాత, అంటే ఇక్కడ చీకటి. చాలా పొద్దుపోవడం అంటే ఏంటండి? చీకటి. ఈ పిల్లోడు, చిన్న పిల్లోడు, 1 చిన్నోడు, 2 అరణ్యంలో ఉన్నాడు, 3 చీకట్లో ఉన్నాడు. అవునా కాదా? చెప్పండి. 1 ఎక్కడున్నాడు? 1 ఏంటి ఆ స్థితిగతులు అతని? 1 చిన్నోడు, 2 అరణ్యంలో ఉన్నాడు, 3 చీకట్లో ఉన్నాడు. 1 కాదంటే 1 ఇంకా డేంజరస్ సిచ్యువేషన్ పెరుగుతూ ఉంది కదా. సిచ్యువేషన్ పెరుగుతూ ఉంది. ఒకటి మించి ఒకటి. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు. పొయ్యి మీదనే ఉంటే, ఆ పెనం మీద ఉంటే
కాలుతుంటుంది. ఇక ఆడ నుంచి జారి పొయ్యిలో పడితే ఇంకేముంది, మంటలో పడ్డట్టే కదా. అట్లా చిన్నవాడు కాదు మాత్రమే కాకుండా అరణ్యంలో మాత్రమే కాకుండా ఇక చీకట్లో ఉన్నాడు. అరణ్యంలోనే చీకట్లో ఉన్నాడు. చీకటి ఇది స్థితిగతులు. ఏ స్థితిగతిని తెలియజేస్తూ ఉంది? పాపభూయిష్టమైనటువంటి స్థితిగతి. వాడు చీకట్లోనే ఉన్నారు. గతంలో మనం కూడా చెప్పుకున్నాం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చింది గొప్ప వెలుగు ఇవ్వడానికి. ఆశ్చర్యకరమైనటువంటి, నిజమైనటువంటి, నిత్యమైనటువంటి ఆ వెలుగు, జీవపు వెలుగు ఈ లోకంలోకి వచ్చినటువంటి కారణం ఏందయ్యా అంటే పాపాంధకారంలో, గాఢాంధకారంలో, చీకటిలో ఉన్నాం మనం. చీకటి లోకంలో ఉన్నాం, చీకటి బ్రతుకులో ఉన్నాం. అది మాత్రమే కాదు, చీకటి అయి ఉన్నాం కదా. పత్రికలో ఉంటుంది, ఎఫెసీ పత్రికలో, చీకటి మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే వెలుగై ఉన్నారు. ఓ ప్రభువా, ఆ చిన్నపిల్లోడి ద్వారా నాతో మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా. నాతో మాట్లాడావయ్యా. వాస్తవంగా ఆ వ్యక్తిని ఎవరు లెక్కేరయ్యా, ఎవరు అతని గురించి పట్టించుకోరయ్యా, చెప్పుకోరయ్యా, చిన్నోడని. రెండవది, అతను అరణ్యంలో ఉన్నాడు, నాది కూడా అరణ్య జీవితమే. మూడవది, అతను చీకట్లో ఉన్నాడు, నాది కూడా చీకటి జీవితమేనయ్యా, నాది కూడా చీకటి జీవితమేనయ్యా. చీకట్లో ఉన్నానయ్యా, పాపభూయిష్టం, పాపముతో నేను పాపం చేసి, భయంకరమైనటువంటి పాపం చేసి, తద్వారా ఆ యొక్క చీకటి, మరి దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా పాపానికి సాదృశ్యం చీకటి. చీకటిని దేంతో పోలుస్తారు? దేంతో పోల్చబడింది? ఏది అబ్సల్యూట్లీ పాపానికి కరెక్ట్ ఏందయ్యా అంటే చీకటే. చీకటి, రాత్రి గడియలు, పొద్దుపోయినటువంటి స్థితిగతులు, చీకటి అలుముకున్నటువంటి పరిస్థితులు, వెలుగులేని పరిస్థితులు, మేఘాలు గమ్ముకున్న పరిస్థితి, చీకటి అంధకారం అలుముకున్న స్థితిగతులు. మొన్నటి దాకా, పోయిన సోమవారం నుండి మొన్నటి సోమవారం దాకా మన రెండు రాష్ట్రాల్లో మబ్బులు గమ్ముకున్నట్టు పూర్తిగా భయంకరమైనటువంటి పరిస్థితులు, మబ్బులు, చీకటి ప్రభువా నన్ను ఆవరించిందయ్యా. ఏం చేయాలో అర్థం కాలేదు. వెలుగు లేదు, చూడదామన్న వెలుగు లేదు. సంక్లిష్టమైనటువంటి మేఘాలు, చీకటి నన్ను ఆవరించిందయ్యా. చీకట్లో మగ్గిపోయానయ్యా నేను. ఐగుప్తు అనేటువంటి చీకటి మనకు తెలుసు కదా. అక్కడ రాయబడ్డది చేతికి తెలియనంత చిక్కని చీకటి అని ఉంది. చేతికి తెలియనంత చిక్కని చీకటి అని మరి నిర్గమకాండంలో రాయబడింది. ఐగుప్తు దేశంలో వచ్చింది. అట్లాంటి స్థితిగతులు ప్రభువా నన్ను ఆవరించినాయి. దావీదు కూడా అంటాడు కదా, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం. గాఢాంధకారపు లోయలు. దావీదు జీవితంలో కూడా చాలా చీకటి రోజులు వచ్చినాయి. ఏదైనా నష్టం జరిగిందంటే ఆ రోజును చీకటి రోజు అంటారు కదా. ది బ్లాక్ డే. ఎప్పుడైనా విన్నారా? బ్లాక్ రిబ్బన్లు పెట్టుకొని, బ్లాక్ రిబ్బన్లు కట్ చేసుకొని పెట్టుకుంటారు. ఎవరైనా పెద్ద ప్రముఖులు చచ్చిపోయినప్పుడు బ్లాక్ రిబ్బన్స్ ఇస్తారు, తెలుసు కదా, కట్టుకుంటారు. బ్లాక్ డే, చీకటి. అంటే ఇష్టం లేని, ఏదో మనకి కష్టమైన విషయం జరిగిన రోజు అది. ఆ సంఘటన, ఆ విషయాలు, ఆ మనిషి, ఆ వ్యక్తి, ఆ విషయాలు. ఓ ప్రభువా, నేను కూడా అట్లానే ఉన్నానయ్యా. చీకటితో ఉన్నానయ్యా. చీకట్లో కొట్టుమిట్టాడుతున్నాను, చీకట్లో బ్రతుకుతున్నానయ్యా. దారి తెలియకుండా ఉన్నానయ్యా. అజ్ఞానంలో ఉన్నానయ్యా. చీకట్లో మ్రగ్గుతున్నానయ్యా. మేఘాలు నన్ను ఆవరించి ఉన్నాయ్యా. ఏం చేయాలి, ఎక్కడ పోవాలో ఆలోచన కూడా తోచినటువంటి పరిస్థితులు. మరి మేఘాలు నన్ను కమ్ముకున్నాయ్యా. వాటన్నిటిని విడిపించావా? ఆ మేఘాలను తొలగించావా? నీతి సూర్యుడుగా, ఆ యొక్క పరలోకపు వెలుగుగా నాలో ఉదయించావా? యాకోబు జీవితంలో కూడా ఒక్కడ పెనుయేలు దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కడ మిగిలిపోతాడు. తెల్లారి ఆ పెనుయేలు పోరాటం, దేవుడితో పోరాడిన తర్వాత సూర్యోదయం అయినప్పుడు, తెల్లవారినప్పుడు అని యాకోబు నడిచిపోతాడు. వండర్ఫుల్ ఆపర్చునిటీ, అత్యద్భుతమైనటువంటి అనుభవం యాకోబు గారిది అది, పెనుయేలు అనుభవం. ఓ ప్రభువా, నా కూడా అలాంటి అనుభవం ఇచ్చావా? నా జీవితంలో ఉన్నటువంటి ఆ చీకటి అంతా తొలగించావు. నా మనసులో ఉన్నటువంటి, జీవితంలో ఉన్నటువంటి, హృదయంలో ఉన్నటువంటి, బ్రతుకులో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చీకటిని తొలగించి, ఇగో వెలుగు తీరాలు, వెలుగు రేఖలు, మరి ఆ యొక్క వెలుగు కిరణాలు నాలో ప్రసరింపజేసావా? నేను ఆరాధిస్తున్నానయ్యా. ఇక 4వ చూద్దామా? లూకా సువార్త 19వ అధ్యాయం 12వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 12వ వచనం.
లూకా 9, క్షమించండి, 9:12. పొద్దుగుంకను ఆరంభించినప్పుడు ఆహారము సంపాదించుకున్నట్లు జనసమూహమును పంపివేము. ఆహారం కోసం యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో 5వ వచనంలో భుజించుటకు కదా, భుజించుటకు 5వ వచనంలో భుజించుటకు. తర్వాత మార్కు 6:35 చదవండి. ఆ 36. భోజనమునకేమైనా కొనుక్కొనుటకు. ఇక మత్తయి సువార్తలో కూడా వద్దాం ఒకసారి. 14:15. భోజన పదార్థములు కొనుక్కొనుటకై. ఇక్కడ మనం గమనిస్తే ఆహారం, ఆకలితో ఉన్నటువంటి స్వభావం. ఆకలి అనండి, ఆకలితో ఉన్నాడు. ఇతనే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆకలితోనే ఉన్నారు. లేరా? 3 రోజుల నుండి యేసుప్రభు చెప్తున్నటువంటి వాక్యం వినుకుంటూ అక్కడనే ఉన్నారు. అయితే ఆకలి మనం గమనిస్తే లేమి. ఇతను దేవుని వాక్యం మీద ఆశ పెట్టి సంతోషంగా వాక్యం వింటున్నాడు. శారీరకంగా అయితే ప్రజలకైతే ఏముంది? ఆకలి అయితే ఉంది. దాదాపు 3 రోజుల నుండి ఆయన వాక్యం వింటున్నారు. అరణ్య ప్రదేశంలో ఉన్నారు. ఊర్లు కూడా చాలా దూరంగా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏమీ లేదు. చాలామంది జనం ఒక గుంపు కూడా వచ్చారు. వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అయితే వాళ్ళ మీద దేవుడు కనికరపడి ఆహారం అంటే, ఇప్పుడు వాళ్ళకి ఆహారం భోజనం పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఆకలితో ఉన్నారు. సరే ప్రభువా, నేను కూడా ఆకలితో ఉన్నానయ్యా, ఆహారం లేకుండా ఉన్నానయ్యా. అక్కడ ఉన్నది మంచి సందర్భమే, కానీ నెగిటివ్గా మనం ఆలోచించుకుంటే స్పిరిచువల్గా మనం కూడా ఆకలితో ఉన్నాం, ఆహారం లేకుండా ఉన్నాం, ఆత్మీయమైనటువంటి తృప్తి లేకుండా ఉన్నాం. మనకు తెలుసు ఈ కరువు, ఈ ఆహారం లేకపోవడం, లేకపోతే ఈ యొక్క మరి ఆకలైనటువంటిది ఎందుకు కలుగుతుందంటే మనకు తెలుసు. ఆ యొక్క తప్పైన కుమారుడు విషయంలో మన సందర్భంలో చూస్తే తండ్రి ఇంటి నుండి దూరం అయిపోయి దూరదేశం వెళ్ళిపోయి ఆస్తి అంతా నష్టపెట్టి ఎక్కడో దూరదేశం పోయి పందుల దగ్గర పొట్టు తినాల్సి వచ్చింది. ఆకలికి చచ్చిపోవచ్చున్నానంటాడు. చూడండి ఎంత ఆకలో, చచ్చిపోయేంత ఆకలి ఎప్పుడన్నా అయిందా? ఆకలికి చచ్చిపోతున్నానంటున్నాడు. అంటే ఇక వాడు తినకపోతే చచ్చిపోతాడేమాట. అట్లాంటి వ్యక్తికి బుద్ధిప్పిచ్చి బుద్ధి వచ్చేటట్టు చేసి వాడితో హృదయంలో మాట్లాడి మళ్ళీ రిటర్న్ అయ్యేటట్టు చేసి మళ్ళీ తండ్రి ఇంటికి వచ్చి భోజనం సమృద్ధిగా లేదా మనకు తెలుసు. 2వ రాజులు క్షమించండి 1 రాజుల్లో ఎలీషా గారే కదా, 2 రాజులు 4వ అధ్యాయంలో ఆ యొక్క విధవరాలు ఒక ఆమె ఉంటుంది కదా, పుల్లలేరడానికి వస్తుంది. పుల్లలేరడానికి వచ్చి చిన్న బాబుని తీసుకొని ఊరు బయట పుల్లలేరుతూ ఉంటుంది ఒక స్త్రీ. తెలుసు కదా మనకు ఆ సందర్భం. అయ్యా, ఈ కొంచెం గుడ్డిలో కొంచెం నూనె, కుండలో పట్టెడు పిండి ఉంది, అది తిని మేము చచ్చిపోదాం అనుకుంటున్నాం అంటది ఆమె. ఇక్కడ విషయం ఏంటంటే ఆమె జీవితాన్ని చనిపోదాం అనుకున్నటువంటి ఆ జీవితం అట్నే ఎండ్ అయిందా, అట్నే ముగించబడిందా? కాదు కదా. లైఫ్ లాంగ్ ఆమె బుడ్డిలో నూనె అయిపోలేదంట, కుండలో పిండి అయిపోలేదు. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు ఆ దేవుడు! ఓ ప్రభువా, నా ఆకలి తీర్చినటువంటి దేవా, నాకు తృప్తి ఇచ్చినటువంటి దేవా, నా కరువు పోగొట్టినటువంటి దేవా, ఆకలై కరువుతో లేమితో ఆ యొక్క
మరి భోజనం లేకుండా ఉన్నప్పుడు మనకు తెలుసు కరువులు బైబిల్ గ్రంథంలో చాలామంది అబ్రహాం సమయంలో, ఇసాకు సమయంలో, యాకోబు సమయంలో, ఆ యాకోబు కొడుకులు వాళ్ళు కూడా ఐగుప్తుకు వచ్చింది ఎందుకు? యోసేపు దగ్గరికి కరువు ఉండమట్టే కదా, కరువులో ధాన్యం తెచ్చుకోవడానికి వచ్చారు కదా. ఇట్లా ఓ ప్రభువా మా కరువు అంతా తొలగించేసి సమృద్ధి అయినటువంటి పోషణ, సమృద్ధి అయినటువంటి ఆహారం కోసం ఇతరుల మీద ఆధారపడి, ఆహారం కోసం ఇతరుల వైపు చూచి ఆకలై ఏం చేయాలో అర్థం కాక ఆ తప్పైన కుమారుడు వలె, ఆ విధవరాలు వలె, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల వలె, లేకపోతే యాకోబు కుమారుల వలె ప్రభువా నేను కూడా కరువుతో ఉన్నప్పుడు అయ్యా సమృద్ధి జీవితంలోకి నన్ను నడిపించావా, నా ఆకలి తీర్చావా, నాకు ఆహారం అయ్యావా, నువ్వు జీవాహారం అని అంటాడు యేసు ప్రభు. నువ్వేనా ఆహారం అయ్యావా అయ్యా, నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. చివరిది 5వది మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. కాపరి లేని గొర్రెల వలె, ఇంకక్కడ దగ్గర ఉందా కాపరి లేని గొర్రెలని? సరే, ఇంకో రెండో స్వార్థ వేరే స్వార్థలో కూడా ఉంది, వీడని సమయం లేదు. కాపరి లేని గొర్రె వలె ఇతడున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కాపరి లేని గొర్రెల వలె ఉన్నారంటే ఇతను కూడా ఎట్లున్నట్టు? కాపరి లేని గొర్రె. 5 విషయాలు చూసాం ఈ చిన్న బాలుల్లో, కొన్ని బలహీనమైనటువంటి విషయాలు. మొట్టమొదటిది చిన్నవాడు, 2 అరణ్యంలో ఉన్నాడు, 3 చీకట్లో ఉన్నాడు, 4 ఆకలితో ఉన్నాడు, 5 కాపర్లేని గొర్రెలాగా ఉన్నాడు. మినహాయింపు కాదు, ఎవరో అనుకోవద్దు, మనమే. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు చాలామంది, లేదా అక్కడ ఉన్నటువంటి బహుజన సమూహం దాదాపుగా 5,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు. వారందరూ కూడా ఎట్లున్నారంటే కాపరి లేని గొర్రె. ఎంతున్న సందర్భం కాదు కానీ సేవకుడు లేని సంఘం అనవసరం. పెద్దోడో చిన్నోడో, తెలివిగల్లోడో తెలివి తక్కువడో, సంఘానికంటూ ఒక తల, ఒక నాయకుడు లాంటి సేవకుడు ఉండాలి. అట్ట సేవకుడు లేని సంఘం ఈ భూమి మీద ఏదున్నా దాంట్లో ఆత్మీయ అభివృద్ధి జరగదు. సేవకుడు లేని సంఘం అభివృద్ధి చెందుతుంది అనుకుంటే అది అబద్ధం. ఏంటంటే మాకు కూడా వాక్యం తెలుసు, మాకు కూడా ఇరుగునం కాబట్టి సేవకుడు చెప్పేది ఏముందిలే మేము కూడా చెప్పుకుంటామని గర్వంతో పెట్టుకోకుండా ఉంటారే, అలాంటి సంఘాల గురించి నేను చెప్తున్నా. అలాంటిది ఏ సంఘం ఈ భూమి మీద, మన ఎబ్రోంది కావచ్చు, వాటెవర్ ఇట్ మేబీ, ఏ సంఘమైనా కావచ్చు, సేవకుడు లేని సంఘం దాంట్లో అభివృద్ధి ఉండదు. చిన్నదో పెద్దదో సేవకుడు ఉన్న సంఘం మాత్రం ఆ విధానం వేరు, ఆ నడిపింపు వేరు, ఆ పద్ధతి వేరు, దాని అభివృద్ధి వేరు. మోటిగా అంటుంటారు ఏ తెల్ల లేకపోయినా ఎదుతల పెట్టుకోవాలంటాను. విన్నారు ఎప్పుడన్నా? ఏ తల లేకపోతే ఎదుతలని పెట్టుకోవాలి. ఎదుతల అంటే దాని అర్థమైంది, ఒక నాయకుడు అనేటువంటి వాడు ఉండాలా. ఇక్కడ అట్లా లేరు ఇశ్రాయేలు ప్రజలు. కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. కాపరి లేకపోతే గొర్రెలు ఎట్లుంటాయి అంటే తలకాకు వచ్చినట్టు పోతాయి, వాటికి ఇష్టం వచ్చినట్టు పోతాయి, అక్కడికి పోతుంటాయి, ఇక్కడ పోతుంటాయి, ఆ చెట్లు ఈ చెట్టు, ఆ కొండ ఈ కొండ, ఆ లోయ ఈ లోయ. కరెక్ట్ రోడ్డు మీద నడవు, కరెక్ట్గా మందలో నడవు అవి. ఎందుకు చెప్పేవాళ్ళు లేడు కదా, కాపర్ లేడు కదా, పక్కకు పోతుంటే గద్దిచ్చి మళ్ళా అదిలించుకొని తీసుకొచ్చి మందలో కలిపేవాళ్ళు లేడు కదా. మరి ఆ యొక్క దేవోక్తి లేని ఎడల జనులు కట్టు దప్పి ప్రవర్తిస్తారు, హద్దు మీరి ప్రవర్తిస్తారని బైబిల్ గ్రంథంలో ఉంది. ఓ ప్రభు, నేను కూడా కాపర్ లేనటువంటి గొర్రె వలె ఉన్నప్పుడు, ఆ ప్రభువా నీ అధికారం కింద నేను లేకుండా ఉన్నప్పుడు, నా ఇష్టానుసారంగా నేను ఉన్నప్పుడు, మనకు తెలుసు కదా యేసు ప్రభు వారు చెప్పాడు, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయింది. ఈ తప్పిపోయిన కాడ నుంచి దానికి కాపరి ఉన్నాడా? లేడు. కాపరి కాపుదల్లో ఉందా? అది లేదు కదా, పక్కకు పోయింది. ఏ ముళ్ళ తుప్పల్లోకి పోయిందో, ఏ ముళ్ళ కంచెల్లోకి పోయిందో, ఏ లోయలో ఏ రాళ్ల మధ్య చిక్కబడిపోయిందో. కాపరి లేడు. క్షణక్షణం భయం భీతితో ఏ సింహం వస్తుందో, ఏ పులి వస్తుందో, ఏ మరి నక్కు వస్తుందో, ఏదొచ్చినా నువ్వు చీల్చి తొడేలొచ్చి చీల్చి చెండాడుతుందో, తింటుందో, నా బాడీ మొత్తం పగలగొట్టి కొరికేసుకొని తింటుందో అని అది భయపడుతూ ఉంది. ఎప్పుడంటే కాపర్ నుండి ఎప్పుడైతే పక్కగా పోయిందో, కాపరి నుండి కాపరి నాయకత్వం నుండి ఎప్పుడైతే పక్కగా పోయిందో, ఓ ప్రభువా నేను కూడా అట్లనే ఉన్నానయ్యా, నేను కూడా అట్లనే ఉన్నాయనయ్యా. కాపర్ లేనటువంటి
కాపురుంటే సమృద్ధి, కాపురుంటే ఆహారం, కాపురుంటే మరి తృప్తి, కాపురుంటే శాంతికరమైన జనముల యెహోవా నా కాపరి, శాంతికరమైన జనాల దగ్గర నన్ను నడిపిస్తాడు. నీకు నీళ్లు పెట్టేది ఎవరు? ఆ కాపరే కదా. మనం పచ్చిక బయళ్ళకి నడిపించేది ఎవరు? ఆ కాపరే కదా. అవసరమైతే తిన్నాక పరుండి పెట్టేది ఎవరు? ఆ కాపరే కదా. జీవజాలములు బుగ్గ దగ్గర నడిపించేది ఎవరు? ఆ కాపరే కదా. క్షేమంగా భద్రంగా నేను తోలుకొచ్చేది ఎవరు? ఆ కాపరే కదా. ఏ కీడు, ఏ పీడ, ఏ క్రూర మృగం ఏది నీ మీద దాడి చేయకుండా కాపాడేది ఎవరు? ఆ కాపరే కదా. టోటల్గా ఒక సంఘానికి సేవకుడు అలాంటి వాడు. అది ఎట్లనో టోటల్గా సార్వత్రిక సంఘానికి ఇక్కడ కూర్చున్న నీకు చెప్తున్నా, నన్ను కలుపుకొని మనందరి కాపరి యేసు ప్రభువే, ఇంకెవరు లేరు. ఇందులో మాత్రంగా ఆలోచించాల్సింది లేదు. మన అందరి కాపరి ఎవరు? యేసే, ఆ యేసు ప్రభువే. ఆయనే మనల్ని కాపాడుతున్నాడు. అందుకని దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి. వాస్తవానికి ఆయనే కాపరి. వన్స్ ఆఫ్ ఆన్ ఎ టైం బ్యాక్గ్రౌండ్లోకి పోతే దావీదు గారు ఎవరండి? గొర్రెల కాపరి, మందరం మేపేవాడు. ఈ కాపరి ఇప్పుడు ఏమంటున్నాడు? కాపరే నాకు ఇంకో కాపరి ఉన్నాడు అంటున్నాడు. అర్థమైంది కదా. ఒక కాపరి, అయ్యా మీకు తెలిసినట్టు దావీదు అయినా అనబడే నేను నా గొర్రెలకు కాపరినే, కానీ మనందరి ఆత్మల ప్రాణాలకి కాపరి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యెహోవా. హీ ఈజ్ మై షెపర్డ్, గుడ్ షెపర్డ్. నాకు మంచి కాపరి ఆయన. ఓ ఎంత అద్భుతమైనటువంటి సమృద్ధి అయినటువంటి జీవితాన్ని నాకు ఇస్తాడు. ఓ ప్రభు, నేను అట్లనే మరి ఈ ఆశీర్వాదకరమైనటువంటి స్థితిగతి కాదయ్యా నాది. కాపరి లేనటువంటి వాడుగా నేను ఉన్నానయ్యా. క్షణక్షణం అనుక్షణం ప్రతిరోజు బిక్కుమంటూ ఏమైద్దో, ఎట్లయిద్దో, ఏం జరుగుద్దో, ఎట్లొచ్చి వస్తుందో, ఏమొస్తుందో, ఎట్ల పడుద్దో, ఏ నష్టం వస్తుందో, ఎట్ల ప్రాణం పోతుందో అని భయపడుతూ అనుక్షణం భయపడుతూ బతికానయ్యా. జీవితకాలమునకు మరణ భయమునకు లోనైన వారిని, మరణ భయానికి లోనైనటువంటి నన్ను ప్రభువా నా కాపరివయ్యావా. ఓ పరలోకమందు నా కాపరి, ఓ ఉన్నతమైనటువంటి కాపరి, ఓ ఆత్మల కాపరి, ఓ నిజమైనటువంటి కాపరి, ఓ ఇశ్రాయేలు కాపరి, ఓ నా కాపరి, ఓ మంచి కాపరి, ఓ ప్రాణం పెట్టిన కాపరి, నీకు వందనాలయ్యా. ఇట్లాంటి కాపర్లైనటువంటి గొర్రెలుగా ఉన్నప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే ఆయన కనికరపడి, చదవండి అన్నమాట. మార్కు 6:34 మరొకసారి. వారు కాపరి లేని గొర్రెల వరే చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. ఓ ప్రభువా నా మీద కనికరపడ్డావా. ఇప్పుడు ఈ 5 విషయాలు. ప్రభువా చిన్నోడినైనా నా మీద కనికరపడ్డావా. 2, అరణ్యంలో ఉన్న నా మీద కనికరం చూపించావా. 3, చీకట్లో ఉన్న నా మీద కనికరం చూపించావా. 4, ఆకలితో కరువులో ఉన్నటువంటి నా మీద కనికరం చూపించావా. 5, కాపరి లేని గొర్రెలాగా ఉన్నటువంటి నా మీద కనికరం చూపించావా. నీ మందలోనికి నన్ను చేర్చుకున్నావా. నీ పరిశుద్ధుల సహవాసాన్ని ఇచ్చావా. నా కాపరవయ్యావా. నీ గొర్రెలు నన్ను చేర్చుకున్నావా. నీ గొర్రెలు నన్ను ఎత్తుకున్నావా. నన్ను పోషిస్తున్నావా. నా మీద కనికరపడ్డు. ఆయన కనికరపడి ఏదో కనికరపట్టడం అంటే జాలి చూపించడం ఊరికి అట్లా ఏదో మాటతో అయిపోయింది కాదు. ఆయన కనికరమే నీ కొరకు నా కొరకై ప్రాణం పెట్టేటట్టు చేసింది. తల మీద ముళ్ళ కిరీటంతో, పక్కలో బల్లెపోటుతో, 2 చేతులతో 2 కాళ్ళలో సేళ్ళ కొట్టించుకొని, ముఖం అంతా మరి పెరికివేయబడి, గడ్డ వెంట్రుకలు పెరికివేయబడి, అరచేతులతో కొట్టబడి, మరి పిడిగుద్దులు తిని, రెలుతో కొట్టబడి, దారులుగా తన రక్తాన్ని అంతా కార్చినటువంటి ఆ గొప్ప కనికరం, ఆ కనికర సంపన్నుడు ఆయన నీ మీద నా మీద చూపించినటువంటి ఆ మహా కనికరం, గొప్ప కనికరం, ఆ కనికర స్వభావుడు, మరి కనికర కృపా కనికరం కలిగినటువంటి ఆ దేవుడు నీ మీద చూపించినటువంటి ఆ కనికరం, మన మీద చూపించినటువంటి ఆయన కనికరమే ఈ రోజున ఇగో ఇట్లా నిన్ను కూర్చోబెట్టింది. ఇగో ఈ రోజున ఈ విధంగా నన్ను నిలవబెట్టింది. ఇగో ఈ రోజున మనందరినీ ఈ విధంగా సమకూర్చింది. బికాజ్ ఆఫ్ హిస్ గ్రేస్, మెర్సీ ఓన్లీ. ఆయన కృప, ఆయన కనికరం మాత్రమే. ఓ మహానుభావానికి వందనాలయ్యా. ఆ చిన్నపిల్లడి ద్వారా నాతో మాట్లాడావు. నేను కూడా అలాంటి వాడిగా ఉన్నప్పుడు నా మీద కనికరం చూపించావా. ఎవరైనా నా మీద కనికరం చూపించింది. ఎవరైనా నన్ను ఇష్టపడది, ఎవరైనా నన్ను కోరుకుంది. అందరు నన్ను నీచంగా, హీనంగా, దుర్మార్గంగా, దౌర్జన్యంగా చూశారు కదా. అట్నే కావాలి అనుకున్నారు కదా. మంచిగా ఇందులో అట్నే కావాలి, మరి ఇంకా మరి జరగకుండా పోతుందా, అట్లనే జరగాలని నా మీద ఇష్టపడ్డోళ్ళు ఎవరు లేదు అయ్యా. ఇంకా వేరే వాళ్ళకి చెప్పుకున్నారయ్యా, వాళ్ళకి అట్నే జరగాలే, వాళ్ళకి ఎట్ట జరిగిందో తెలుసా, అట్ట జరిగిందంట అని చెప్పుకున్నారయ్యా. నా మీద జాలి పడ్డోడు ఒక్కళ్ళేడయ్యా, కనికరించిన వాళ్ళు ఒక్కళ్ళేరయ్యా.
అగో బయట నేలను పారవేయబడి చూడనాశకంగా ఉన్నా నా మీద జాలి పడిన వాడు ఒక్కళ్ళేడయ్యా. అగో అక్కడ దొంగల చేతులు చిక్కి మరి వస్త్రాలు పోగొట్టుకొని కొనోపిరితో ఉన్న రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళలాగా అన్నప్పుడు మంచి సమరయుడిలాగా నా మీద కనికెర పడ్డావా? అక్కడ కూడా ఉంటుంది కనికెర పడి అని. అతను పడి ఉన్న చోటికి వచ్చని కనికెర పడి ఓ ప్రభా నా మీద కనికరం చూపించావా? నీ మహా కనికరాన్ని బట్టి వందనాలయ్యా. ఏమి ఇచ్చిన నీ రుణం తీర్చుకోగలనయ్యా. ఇక కొద్ది స్తుతి ఆరాధనకి సమర్పిస్తున్నాను తండ్రి అని చెప్పి మనం ప్రభువుని ఆరాధించినట్లు ప్రభు రక్తము మనకు సహాయం చేయనుగాక. మనందరం లేచి నిలబడదాం. పల్ల పాడుకుంటాం.